యోహాను రాసిన ప్రకటన గ్రంథము పేజీ నెంబర్ 228. కృత నిబంధన గ్రంథము 4వ వచనం చదువుతున్నాను. 4-5 వచనాలు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వెనుకని ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, పరిశుద్ధమైన నీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరొక్కసారి నీ ఆరాధనా దినంలో ప్రభువా నీ పాదాలను సమీపిస్తున్నాం. ఒక్కసారి నా మీదికి రండి, మా మీదికి రండి, మమ్మను తాకండి ప్రభువా. నీ ప్రభావమును నాయన నా మీదకు పంపించండి. ప్రత్యేకంగా ఈ మందిరం చుట్టూ నాయన నీ ప్రభావము, ఈ మందిరములో అగ్ని వంటి నీ మేఘ స్తంభమును ఉంచమని వేడుకుంటున్నాను. నా మనస్సులను, బుద్ధులను, ఆలోచనలన్నిటిని కూడా సంపూర్తిగా నీ తట్టు తేటగా నిలుపమని మాత్రము నిలువబెట్టు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. ఇదిగో ప్రభువా నీ మాట వినాలని వచ్చాను. ఇదిగో ప్రభువా నీ చేత నాయన ఒక్కసారి ఇలా తాకబడాలని ఆశపడుతున్నాను. ఒక్కసారి నాయన నీ ప్రభావము నాయన నాలోనికి మాలోనికి రావాలని కోరుకుంటూ నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. నీ వాక్య ప్రత్యక్షతలోనికి నడిపించండి. నీ జీవాహారమును సమీపించక ముందు ఒక్కసారి నాయన నన్ను మమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా దర్శించి నీలో స్థిరపరచమని వేడుకుంటూ చదవబడి నీ లేఖనాన్ని మమ్మల్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటే యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రకటన గ్రంథము అనగానే చాలా మందికి ఒక రకమైనటువంటి భయం లేదా అర్థం చేసుకోగలగటానికి కొద్ది కష్టం అనేటటువంటి కాన్సన్ట్రేషన్ లో ఉంటాం. ఏ గ్రంథమైనా ఏ లేఖనమైనా దేవుడు ప్రత్యక్షపరిచేటటువంటి పరిస్థితిలో ఉంటాడు. ఎందుకంటే దేవుడు ఈ గ్రంథాన్ని ఎందుకు రాయించాడంటే నాతో మాట్లాడటాను. ఈ గ్రంథాన్ని, ప్రసంగ గ్రంథాన్ని ఎందుకు రాయించాడంటే నాతో మాట్లాడటాను. ఏ గ్రంథాన్నైనా సరే దేవుడు నాతో మాట్లాడటానికి, నాకు చెప్పటానికి, అంటే ఎవడికి వాడికి వ్యక్తిగతంగా చెప్పడానికి, ఏ సంఘానికి ఆ సంఘానికి వ్యక్తిగతంగా చెప్పటానికి, ఏ వ్యక్తిని ఆ వ్యక్తిగతంగా దర్శించటానికే ఇంతటి అధ్యాయాలు, ఇంతటి లేఖనాలు, ఇంతటి విషయం అంతా రాయిస్తాడు. కానీ నాకు వచ్చేటప్పటికి ఏమనిపిస్తుంది అంటే, నాకు ఇది అర్థం అవ్వడం లేదు కాబట్టి నాకు ఇది అర్థం కాదు అని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకో చోటకి వెళ్ళేటప్పటికి నాకు అది అర్థం కావట్లేదు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాము. ఎదుట వ్యక్తి నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, సైకాలజీ చెప్తున్నారు, ఎదుట వ్యక్తి నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాళ్ళ కళ్ళల్లో నువ్వు చూసినప్పుడు, వాళ్ళ మనస్సును గనక నువ్వు చూడగలిగితే విషయం ఈజీగా అర్థమైపోయింది. ఎలా అర్థమైంది? వాడి యొక్క కంటిని చూస్తే వాడి మనస్సును గనక చూడగలిగితే విషయం మనకు అర్థమైపోయింది. పిల్లలు వచ్చి మన దగ్గరకు వచ్చి ఎంతో పెద్ద ప్రేమ ఉన్నట్టు ఒక్కొక్కసారి ఏదో ట్రాప్ ట్రై చేస్తారు. అంటే వాడికి డబ్బులు కావాలి, 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలు కావాలి కాబట్టి వాడు డైరెక్ట్ గా మనల్ని అడగడు. మన దగ్గరకు వచ్చి జాగ్రత్తగా మనకి ఏదైతే ఇష్టమో అది చేస్తూ మన ముందుకు వచ్చి మన చేతనే ఏరా ఏంటి ఇలా వచ్చావు అని అనిపించటానికి చాలా చక్కగా ట్రై చేస్తాడు. మనం జాగ్రత్తగా వాడిని గమనిస్తే వాడి మనసులో ఉన్నటువంటి ఉద్దేశం మనకు అర్థమవుతుంది.
ఇది హ్యూమన్ సైకాలజీ. ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అతని యొక్క దృక్పథం లేకపోతే మనస్సులో ఉన్న భావం గ్రహించగలగడం అనేది ఒక సైకాలజీ. అలాగే బైబిల్ గ్రంథాన్ని గ్రహించాలి అంటే ఫస్ట్ నువ్వు ఆ గ్రంథం ఏం చెప్తుందో అన్నదానికి నీ ఆలోచన కానీ, నీ మనస్సును కానీ, నీ బుద్ధిని కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఒక అద్దంలాగా లేకపోతే ఒక తెల్ల పేపర్ లాగా ఆ వాక్యాన్ని నీవు చూస్తూ ఉంటే ఆ వాక్యపు లోపలున్న అంతర్ముఖం నీకు అర్థం అవడం మొదలు పెడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గంభీరమైనటువంటి దృక్పథంలోనూ భావ గర్భితంలోనూ మాట్లాడుతూ ఉంటారు. అందరూ ప్రవక్తలే, అందరూ దేవుని యొక్క దాసులే. ఒక్కొక్క దాసునికి ఒక్కొక్క రకమైనటువంటి రీతిలో ఒక్కొక్క టెంపోలో ఈ గ్రంథం రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథాన్ని చదివినట్టు నేను ప్రసంగి గ్రంథాన్ని చదివితే అర్థం కాదు. ప్రసంగి గ్రంథాన్ని చదివినట్టు నేను యెషయా గ్రంథాన్ని చదివితే నాకు అర్థం కాదు. ఎందుకంటే ఒక్కొక్క దైవజనునికి ఒక్కొక్క విషయం ద్వారా ఒక్కొక్క టెంపోలో మాట్లాడటం మొదలు పెడతా. నేను దాంతో బైబిల్ గ్రంథం చదవడం గురించి చెప్తున్నాను, మీకు అర్థమవుతుందో లేదు. ప్రసంగి గ్రంథంతో ఉండగలను, అవును కదా, వ్యర్థమే ఇలాగా సింపుల్ టెన్స్. బైబిల్ గ్రంథాన్ని కూడా ఇట్లా కనబడతా ఉంటాయి. అయితే ఈ యోహాను గ్రంథంలో ఇప్పుడు మనం చదివినటువంటి లేఖనంలోకి వస్తుంది. ఆ లేఖనంలో ఒక మాటను చదివి నేను ముగించేస్తాను. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు గట్టిగా చదవాలి. నిజంగా శుభమా? అది నా ప్రశ్న. 7 సంఘాలకు శుభమని చెప్పి రాయినది అని అన్నాడు. నిజంగా శుభమా అశుభమా? వాక్యం ఏమి వ్యతిరేకంగా చెప్పదు కదా, వాక్యం కరెక్ట్ గానే చెప్తుంది కదా. సరే, వాక్యం కరెక్ట్ గానే చెప్తుంది కదా అనుకుంటే ఆ ఒక్క సెంటెన్స్ తప్ప అన్ని కూడా పెద్ద 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 అశుభాల కిందే కనబడుతుంది కదా. రే, నీవు అసలు బాగాలేదురా, నీ నడక బాగాలేదురా, నీ పడక బాగాలేదురా, నీ ఆలోచన బాగాలేదురా, నీ బుద్ధి బాగాలేదురా, ఇంకొకటి దగ్గరికి వెళ్తే అసలు నువ్వు చచ్చినోడురా అని తిట్టడం మొదలు పెడతాడు. ఇంకాస్త ఎదరికి వెళ్తే అగ్నిస్తంభం కనబడుతుంది, ఇంకాస్త ఎదరికి వెళ్తే కనుక ధూప వేదికలు కనబడతా ఉంటాయి, ఇంకాస్త ఎదరికి వెళ్తే కనుక బూరలు కనబడతా ఉంటాయి, ఇంకాస్త ఎదరికి వెళ్తే భయంకరమైన తెగుళ్ళు కనబడతా ఉంటాయి. అరే, మొదలు దగ్గర నుంచి చివరి వరకు కూడా ఒక రకమైనటువంటి భయంకరమైన సిచ్యువేషన్స్ కనబడితే ప్రారంభం మాత్రం తీసుకొచ్చి శుభము అని ఎలా చెప్పాడు? ఇది అర్థం కావాలి. ఈ ఒక్క ముక్క అర్థం చేసుకుంటే మీరు ఈరోజు ఒక మంచి పాఠం నేర్చుకున్నట్టు లెక్క. ఇంతటి గంభీరమైన శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇన్ని పరిస్థితులు పెడితే ఇవి శుభాలు ఎలాగయ్యాయి? ఇది అర్థం కాదు. ఇది శుభం అని చెప్పి రాసేశాడు కదా. నిజానికి నేను దేవుని దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేస్తున్నాను. నేను ఒక అవసరం మీద వెళ్ళాను, ఆ అవసరం గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. చాలా బాగా భక్తిగా ప్రార్థన చేస్తున్నాను. ఇవన్నీ చక్కగా ఎలాగైతే ఉపవాసం ఉండాలో అలా ఉపవాసం ఉంటున్నాను, ఎలాగైతే చేయాలనుకుంటున్నానో అలాగా భక్తి చేస్తున్నాను, చాలా గట్టిగా చేస్తున్నాను భక్తి. ఓ రోజు రాత్రి పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆత్మ నా దగ్గరకు వచ్చి, నీకు శుభంరా, నీ మనవి ఆలకించాను ఓ అని వెళ్ళిపోయింది. నేనేమనుకుంటాను, అరే నేను ఇంతకాలం కష్టపడి ప్రార్థన చేశాను, ఈ ప్రార్థన దేవుడు ఆలకించాడు అని అనుకుంటాను. ఇక్కడే కొద్దిగా అర్థం చేసుకోవలసిన విషయం, ఉంది. లూకా సువార్త గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను. దయాప్రాప్తురాల శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఏంటి, ఎందుకు భయం? శుభం అని చెప్పాక భయం ఎందుకు? ఎందుకంటే ఇక్కడే అసలు సిచ్యువేషన్ మొదలవుతుంది. నేను ఒక విషయాన్ని దేవుణ్ణి అడుగుతా ఉంటాను, కానీ దేవుని యొక్క ఉద్దేశం నా మీద ఒకటి.
నా ఉద్దేశము దేవుని యొక్క ఉద్దేశము మ్యాచ్ అయింది అనుకోండి, చాలా బాగుంటుంది కెమిస్ట్రీ. కానీ నా ఉద్దేశము ఒకటి, దేవుని యొక్క ఉద్దేశం ఒకటి అయితే గనక కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది ప్రారంభం అవుతా ఉంది. నేను దేవునిలో అడుగుతా ఉన్నాను, దేవుడు ఇస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఎలా మొదలవుతుందంటే ఆ దర్శనం మొదలైన దగ్గర నుంచి మొదలవుతాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. ఏం చెప్పాడు ఆయన? మాట నెరవేర్చువాడైన యెహోవా, దాన్ని స్థిరపరచేటటువంటి దేవుడు, దాన్ని నిర్మించేటటువంటి దేవుడు. ఇక్కడ డిగ్రీలు చెప్తున్నాడు, ఆయనకున్న లక్షణాలు చెప్తా ఉన్నాడు. మాట నెరవేర్చేటటువంటి దేవుడు అంటే ఏ మాట అంటే నీ గురించి దేవుని యొక్క సంకల్పంలో ఉన్న సంగతితో పాటు నీకు ఇచ్చిన మాటను కూడా నెరవేర్చేటటువంటి దేవుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నా గర్భాన దేవుడు పుట్టాలి, నా గర్భాన దేవుడు పుట్టాలి, నా గర్భాన దేవుడు పుట్టాలని చెప్పి ఆనాటి కాలంలో చాలా మంది కన్యకలుగా దేవుని కోసం నిలబడినటువంటి వాళ్ళు ఉన్నారు. అలా నిలబడినటువంటి సందర్భంలో ఒక్కసారిగా దేవదూత ప్రత్యక్షమై నీకు శుభము కలుగును గాక అంటే హడిలిపోయింది. నిజానికి మరియమ్మ గారి జీవితంలో యేసుక్రీస్తు అనుగ్రహించబడిన తర్వాత నుంచి అసలు కథ మొదలైంది. గర్భం ధరించింది, యోసేపు దూరంగా ఉన్నాడు, పెళ్ళే కాకుండా కడుపు ఎలా వచ్చింది? పెద్ద ప్రశ్న సమాజంలో. ఇష్టం వచ్చినట్టు జనాలు అనుకోవడం, నిందలు వేయడం, ఆమె వెళ్తుంటే ముసిముసి నవ్వులు నవ్వడం, ఎదురు పలకరిస్తున్నా వెనకాల ఇస్తున్న జోకులు ఉంటాయి. అవి ఎట్లా ఉంటాయి అంటే ఏదైనా సరే ఫస్ట్ టైం పెద్ద నొప్పి అనిపించదు, కానీ అదే మాట అదే మాట అదే మాట అదే మాట రిపీట్ 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 అయ్యేటప్పటికి ఒక దగ్గరకు వచ్చేటప్పటికి సహనం చచ్చిపోతుంది. అలా చాలా భయంకరంగా దేవుడు గర్భంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ పొత్తిళ్లలో నుంచి పొత్తిళ్లలోకి వచ్చే వరకు, అక్కడి నుంచి రాజులు తరవటం, అక్కడి నుంచి ధర్మశాస్త్రోపదేశకులతో డిబేట్ చేయటం, అక్కడి నుంచి మొత్తం సిద్ధాంతాన్ని అంతటిని కన్స్ట్రక్షన్ చేయటం, ఆ యూదులలో పెద్ద గొప్ప విభేదం రావడం, ఇదంతా మరియమ్మ చూస్తూనే ఆయన వెనకాల నడుస్తూనే ఉంది. శుభం అని మొదలైనటువంటి కార్యక్రమం అక్కడ నుంచి అసలు జీవితమే మొదలు. ప్రకటన గ్రంథంలో కూడా శుభం అని మొదలైనటువంటి కార్యక్రమం అక్కడ నుంచే మొత్తం జీవితం మొదలవుతాం. ఇక్కడే ఒక్క కీలకమైన విషయం ఏంటంటే శుభం అనంటే అది నాకా దేవునికా? అది ప్రశ్న. నేను ఒకటి కోరుకుంటాను దేవుని దగ్గరకండి, దేవుడు నా మీద ఒకటి ఉద్దేశం పెట్టుకుని ఉంటాడు. ఆ ఉద్దేశాన్ని దేవుడు స్థిరపరిచి నిర్మాణం చేయడం స్టార్ట్ చేసినప్పుడు వచ్చి దర్శనం ఇస్తాడు మనకి. అప్పటి వరకు ఆ దర్శనం మనకు కనబడదు. యోసేపు గారికి అప్పటి వరకు ఆ దర్శనం కనబడదు. ఎందుకో సడన్ గా ఒకరోజు దర్శనం వచ్చింది. మొదలైందిరా నీ సినిమా అన్నట్టు అక్కడి నుంచి మొదలైంది. అన్నదమ్ములు ద్వేషించడం మొదలైంది. ఆ ద్వేషించడం ఎంతవరకు వచ్చిందంటే చంపేద్దాం అన్నంత వరకు వచ్చింది. చంపేద్దాం అన్నలా తీసుకెళ్లి దాసునిగా అమ్మేయడం వరకు వెళ్ళింది. దాసునిగా అమ్మేయడం దగ్గర నుంచి దాస్యంలోకి వెళ్ళిపోయింది. దర్శనం, దేవుని యొక్క ఉద్దేశం నీ జీవితంలో ప్రారంభమవుతోంది అని అంటే కనబడేటటువంటి విషయం చెప్తుందండి. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. మీలో ఎవరైనా శ్మశానానికి వెళ్ళారా? శ్మశానం దగ్గరికి వెళ్తే ఆ భుజం మీద మోసుకుని వెళ్ళిన తర్వాత అతన్ని కట్ల మీద పెట్టి కాల్చడానికో లేకపోతే తవ్వి పూర్తి చేయడానికో కార్యక్రమం చేస్తా ఉన్నప్పుడు కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కొంతమంది బాధపడతా ఉంటారు, కొంతమంది పక్కకు పోయి ఆయన చేసిన గొప్ప విషయాలు చెప్పుకుంటా ఉంటారు. ఆ సిచ్యువేషన్ అంతా కనబడతా ఉంటుంది.
ఆ సిచ్యువేషన్ అంతా కనబడుతున్నప్పుడు ప్రతి మనిషి యొక్క మనసు కూడా ఒక ట్రాన్స్లోకి వెళ్తాడు. ఇంత సంపాదించాడు, ఇంకొద్ది రోజులు బతుకుంటే బాగుండు, చచ్చిపోయాడు పాపం. ఎవరైనా చచ్చిపోవలసిన వాళ్ళమే కదా, ఎవరైనా ఇక్కడికి రావాల్సిన వాళ్ళమే కదా అనేటటువంటి ఒక వైరాగ్యం నెమ్మదిగా మనల్ని ఆవహిస్తుంది. ఎందుకంటే చాలా సార్లు చూస్తూ ఉంటాం, ఆయన చాలా పెద్ద దైవజనుడండి అని ఆ సమాధి మీద రాసు, ఇంకొక ఆయన పెద్ద కాంట్రాక్టరో లేకపోతే పెద్ద రాజకీయవేత్త ఒక సమాధి మీద రాసు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎంత బతికినా చావే కదా చివరికి అనిపిస్తుంది. కానీ అక్కడి నుంచి బయటకు వచ్చి ఇంటికి వచ్చేదాకా ఉంటుంది ఆ మైండ్. ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా అలా ఆవిడేసిన క్యాప్ తోటి పోయి భూ ప్రపంచంలో వస్తుంది. సంసారంలో ఉల్లిపాయలు అయిపోయి ఎంతకాలం అయింది తెలుసా అన్నప్పుడు వస్తుంది, అవును కదా ఉల్లిపాయలు తేవాలని బయటకు. ఇదే స్టోరీని రివర్స్ చేసి చూస్తే, నేను ఇక్కడ చేశాను, కార్యక్రమం చేశాను, అయిపోయింది, నన్ను తీసుకెళ్ళి కప్పెట్టేశాను, నేను ఒక్కసారిగా పరలోకం రాజ్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ నిలబడినప్పుడు దేవుని దగ్గర నేను ఇలా నిలబడతా ఉన్నప్పుడు ఆ మాట చదువుతూ ఉన్నప్పుడు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మరియు ధవళమైన 11వ వచనం చదువుతున్నాను. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న వారిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను. నేను కరెక్ట్గా చదివేనా? ఎక్కడ కనబడ్డారట? సింహాసనము ఎదుట కనబడ్డారట. ఎక్కడ వరకు ఒక నాటకం అయింది, అక్కడ అసలు నిజం మొదలు. నేను అక్కడికి వెళ్ళి నిలబడ్డాను. దేవుడు నన్ను ఏమడుగుతాడంటాను? ఏమడుగుతాడో ఒక ముక్కలో చెప్పేనా, నేను ఎందుకు పంపించాను, నువ్వేం చేసావు, అంతే కదా. నాన్న 100 రూపాయలు ఇచ్చి బజార్లో పంపించాడు, నేను బజార్లోకి వెళ్ళాక అసలు సంగతి మర్చిపోయి ఏదేదో ముక్కులెట్టుకు వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఏమడుగుతాడు? నేను ఎందుకు పంపించాను, నువ్వేం చేసావు. లెక్కలు రాసేది కూడా అదే. ఇదే సెంటెన్స్ భూమి మీద జరుగుతుంది. ఇందుకు నిన్ను పంపించాను గర్భంలో ఆయన్ని ఇవ్వడానికి, ఇందుకు నిన్ను పంపించాను దావీదు సింహాసనమును స్థిరపరచడానికి, ఇందుకు నిన్ను పంపించాను మహా దేవాలయము కట్టడానికి, ఇందుకు నిన్ను పంపించాను నీ మీద ఈ కార్యక్రమం జరిగించడానికి, ఇందుకు నిన్ను పంపించాను నీ ద్వారా ఇది జరగవలసి ఉన్నది కాబట్టి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను. దేవుని ప్రేమించువానికి అనగా, ఇదే అర్థం అవ్వాలి. ఎలాగా? ఎవరి సంకల్పం, ఎవరి ఉద్దేశం, ఎవరి యొక్క మొత్తం స్ట్రక్చర్. కానీ ఇక్కడ ఏంటంటే నేను సొంతంగా ఒక ముగ్గెడతా ఉంటాను. ముగ్గెట్టి, దేవా ఇక్కడ ముగ్గెట్టాను, 2 చుక్కలు మిగిలిపోయి కలపాలి, ముగ్గు లేదు, ఏదో రకంగా సాయం చేసి మాట్లాడతాను. ఇగో నేను ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాను, కాబట్టి నాకు ఈ సహాయం చెయ్యాలి అని అంటాను. దేవుని యొక్క ఉద్దేశము నీ జీవితంలో ప్రారంభం అవ్వడమే శుభం. అది నీకు స్టార్ట్ అయిందని అర్థం అన్నమాట. దానికి ఆనవాలు ఏంటంటే అక్కడి నుంచి నీకు ఇబ్బందులు మొదలవుతాయి అన్నమాట. దానికి చక్కటి ఉదాహరణ ఏంటంటే నీ దగ్గర నుంచి మొదలవుతాయి మాట శ్రమలు. అందుకని దేవుడు రాయించినటువంటి సంగతి ఏంటంటే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగు. ఇంత అడ్రస్ ఎందుకు ఇచ్చాడంటారు కదా? ఏదో డిగ్రీలు ఇచ్చినట్టు. ఆయన హార్ట్ స్పెషలిస్టు, కార్డియాలజిస్ట్ స్పెషలిస్టు, లేకపోతే ఫలానా స్పెషలిస్టు అన్నట్టు ఇన్ని డిగ్రీలు ఎందుకు ఇచ్చాడంటారు? ఇక్కడ నీకు ఇవన్నీ అవసరం.
ఆ అవసరానికి తగ్గట్టు ఎక్విప్మెంట్ నా దగ్గర ఉన్నది అని చెప్పడం. నువ్వు భయపడతావు, ఆ భయం పడవలసిన అవసరం, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి శక్తిమంతుడు నేను, భూపతులకు అధిపతి అంటే. ఎందుకన్నాడు రా అని అనిపిస్తే వెనక్కు చూస్తే నిన్ను బెదిరించేటటువంటి భూపతులు మొదలవుతారు. భయపడబాకు, నేనుంటా. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్నవాడను. వదిలేశాడేంటి దేవుడు? నన్ను వదిలేశాడా ఏంటి? లేకపోతే నాకు ఈ బాధలేంటి, చీకటేంటి, గొడవ ఏంటి, గోలేంటి అంటే వదల్లా. అక్కడున్నా, ఇక్కడున్నా, ఇక్కడున్నా, తర్వాత కూడా ఉంటాను. ఆ డిగ్రీస్ ఎందుకు మెన్షన్ చేస్తాడంటే దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ, లేకపోతే దానికి సంబంధించిన ఈక్వేషన్ అక్కడ నీకు కలుస్తుంది అని అర్థం మాట. ఆ డిగ్రీలు నీకు అవసరం అవుతాయి. సర్టెన్ సిచ్యువేషన్స్ లో ఖచ్చితంగా నీకు అవి అర్థం అవుతాయి. అది చదువుకుంటే నీకు దాన్ని బట్టి అర్థం అవుతా ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా దేవుడు ఎందుకు తన గురించి రాయించుకుంటాడంటే అక్కడ ఆ డిగ్రీ అవసరం. ఆ డిగ్రీని చదివితే దానికి సంబంధించి మనకు ముందు రాబోతున్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఏ సిచ్యువేషన్ ని నేను ఎదుర్కోవలసి వస్తుందో నాకు అర్థమవుతా ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్ ఎదుర్కోవడానికి సంబంధించిన వాడు నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును. ఎందుకు చెప్పాడు ఈ మాట? దేవుడు నమ్మకంగా లేడా అని అనుమానం నీకు వచ్చు. మృతులలో నుండి లేచిన వాడు అంటే నేను ఎలా లేచాడ్రా, నిన్ను లేపలేనా అని చెప్పడం. ఈ శుభవచనం ఎందుకు చెప్తున్నాడంటే ఫర్దర్ గా దేవుని యొక్క శక్తి నీ చుట్టూ ఆవహించి నీ ద్వారా జరిగించబోతున్నటువంటి మహాకార్యమును గురించి దేవుడు ముందుగా చెప్పటం మాట. ఈ శుభవచనం నీ దగ్గరకు ఎందుకు వచ్చిందంటే ఇదిగో దేవుడు నీ చుట్టూ నిలబడబోతున్నాడని చెప్పడం మాట. దేవుడు నీ చుట్టూ నిలబడుతున్నాడు అని అంటే శత్రువు నీ చుట్టూ కమ్ముకోబోతున్నాడని అర్థం మాట. తండ్రి పిల్లోడు చేయి గబుక్కుని పట్టుకుని ఇలా పక్కకు లాగడాడంటే అర్థం ఏంటి? ఎదరా తేడా ఉందన్న, అంతేనా? లేకపోతే ఆడు ఆడుకునిస్తాడు. ఆడు ఆ మూలకి వెళ్ళినా పట్టించుకోడు, ఈ మూలకి వెళ్ళినా పట్టించుకోడు, అక్కడ తిరుగుతున్నా పట్టించుకోడు, ఆ మట్టిలో దొరుకుతున్నా పట్టించుకో. గబగబా కేకేసి చెయ్యి ఇలా పట్టుకుంటున్నాడు అని అంటే అర్థం ఏంటంటే నువ్వు ఊహించనటువంటి శక్తి ప్రమాదం నీ కళ్ళ ముందు రాబోతోంది అని. ఆ ప్రమాదానికి ఎదుర్కొనడానికి కావలసినటువంటి భయం, అంటే నువ్వు పడుతున్నటువంటి భయాన్ని నివృత్తి చేయడానికి కావలసిన శక్తికి సంబంధించిన డిగ్రీస్ నీకు ఇక్కడ చెప్పబడతా ఉన్నాయన్న. దేవుడు నీ మీద పెట్టుకున్నటువంటి తన ఉద్దేశాన్ని నెరవేర్చటం ప్రారంభించటమే నీ జీవితంలో శుభవచనం అని అర్థం అన్నమాట. మరలా చదువుతున్నాను లూకాసు వార్త గ్రంథము 1వ అధ్యాయము  ఎందుకు చెప్పాడు అంటే ఎందుకు చెప్పాడు అర్థమైందా? నిన్ను చెప్పినది విషయం ఎందుకు చెప్పాడు? నేను ఉండాల్సిందే. ఇప్పుడు నేను నీతో లేకపోతే నీకు చాలా ఇబ్బంది అని ముందుగానే తన డిగ్రీని చెప్తున్నాడు. నేను నీతో ఉంటాను, నువ్వు కంగారు పడకు, నేను నీతోనే ఉంటాను, నువ్వు కంగారు పడకు అని చెప్తూనే శుభం అనే మాట చెప్పుకొచ్చేసాడు అనమాట. ఆ శుభానికి సంబంధించినటువంటి వ్యవహారం నా జీవితంలో ప్రారంభమైనప్పుడు చాలా గలిబిలి కనబడతా. ఎవ్వడు భయపడవలసిన అవసరంలే. ఎందుకంటే ఆ శుభవచనం మనకి ప్రారంభం కాక మునుపు దేవుడు పర్టికులర్ గా తన డిగ్రీ నీకు కనపరచకుండా ఉన్నాడు. ఏదో విషయం చెప్తానే ఉంటాడు. ఆ విషయం నీ ద్వారా నెరవేర్చడం కోసం దేవుడే నిన్ను నడిపిస్తూ తీసుకెళ్తూ ఆ కంప్లీట్ చేసేటటువంటి కార్యక్రమం అంతా కూడా దేవునిదే. నువ్వు దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆనుకుంటూ నడిచినప్పుడు మాత్రమే, దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆనుకుని నడిచినప్పుడు మాత్రమే ఇది సాధ్యం. నా సొంతంగా నేను ఏదో రకంగా చేసేస్తాను, నా సొంతంగా నేను ఏదో రకంగా తీర్చిదిద్దేసుకుంటాను, నా సొంతంగా నేను ఏదో తప్పించేసుకుంటాను అని అనుకుంటే గనక అది సాధ్యం కాదు. నువ్వు సొంతంగా తప్పించుకునే పరిస్థితి నీకుంటే దేవుడు నీ చేయి పట్టుకోవసరం, అలా నిలబడి నిన్ను చూస్తూ ఉండొచ్చు.
నువ్వు సొంతంగా యుద్ధం చేస్తే కనుక గెలిచేస్తావంటే దేవుడు నిన్నేమి పెద్దగా ఫోర్స్ చేయవసరంలా, నీ వెనకాల అలా నిలబడి ఇలా ఉండి చూస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ నువ్వు నిలబడలేవు అని తెలిసినప్పుడే దేవుడు ఒక ధైర్య వచనాన్ని ఇవ్వడంతో పాటు తన దక్షిణ హస్తాన్ని నీ మీదకి చాపి పట్టుకుని నడిపిస్తావు. నేను ప్రార్థన చేశాను కాబట్టి సాతాను వెళ్ళిపోయింది అని అనుకుంటే తప్పు. దేవుడు నా మొర ఆలకించిన వెనకాల అగ్నిదూతగా నిలబడ్డాడు, అది నిజం. నేను ప్రార్థన చేస్తే వాడు స్వస్థత పొందాడు అని అంటే తప్పు. దేవుడు నా మొర విని వచ్చి వాణ్ణి ముట్టుకున్నాడు, అది నిజం. దేవుడే నీ చెయ్యి పట్టుకుని నిన్ను నడిపిస్తున్నాడు, అది నిజం. దేవుడే తోడయుండి ఆమె గర్భములో ఉన్న శిశువుకి ఆమెకి అగ్నిలా నిలబడుతూ ఉన్నాడు, అది నిజం. ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడిన 7 సంఘములకు దేవుడే అలాగ నిలబడ్డాడు, అది నిజం. నా జీవితంలో శుభవచనం ప్రారంభమైంది. నాకన్నీ కష్టాలే, నాకన్నీ ఇబ్బందులే, నాకన్నీ బాధలే అని అనుకోబాకండి. ఆ సినిమా నీ జీవితంలో స్టార్ట్ అయిందంటే అగ్ని వంటి దేవదూత నీ మీద ఇలా చాపుకునున్నదని అర్థం. దేవుని యొక్క దూత అగ్ని మేఘ స్తంభం నీ కుటుంబం మీద అలా నిలిచిందని అర్థం. ఇశ్రాయేలీలు నడిచేస్తే కాదండి, మేఘమే వాళ్ళని నడిపించింది, ఆ అగ్ని స్తంభమే వాళ్ళని నడిపించింది. శుభవచనం శుభవచనం అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేదని అనుకుంటున్నానేమో. శుభవచనం అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటా, నాకు ఒక 40,000 కలిసి వచ్చేస్తే బాగుండని ఎక్స్పెక్ట్ చేస్తా, నాకు ఫలానాది జరిగిపోతే బాగుండని ఎక్స్పెక్ట్ చేస్తా. నేను ఏదో తింగర కోరిక కోరి ఆ తింగర కోరిక నెరవేరిపోవాలని బాగా ఎక్స్పెక్ట్ చేస్తా. ఇవన్నీ నన్ ఆఫ్ బిజినెస్. దేవుడు దావీదు మహారాజుకి సింహాసనం ఇవ్వాలనుకున్నాడు. సింహాసనం ఇవ్వడం కోసం దేవుడు మొత్తం అంతటిని సెట్ చేయటం మొదలు పెట్టాడు. నాకు ఇది అవసరం అనిపించింది, నేను అడగొచ్చు, తప్పులే. ఇష్టమైతే దేవుడు ఇస్తాడు. అది నా జీవితానికి నాశనం కాకపోతే కనుక దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నా జీవితాన్ని నాశనం చేసేది నేను అడిగితే ఎన్నిసార్లు అడిగినా దేవుడు నాకు ఈడేది, ఎన్నిసార్లు అడిగినా అది నా జీవితానికి లాభం అయితే, నా కొడుకు ఏదైతే అడిగాడో అది వాడికి మంచిదైతేనే నేను ఇస్తా. ఒక ఆటం బాంబు అడిగాడు అంటే ఇస్తానా? 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, అడిగితే ఇస్తానా? ఆడు తల్ల కిందులుగా తపస్సు చేసినవాడు. ఎందుకని? నాశనం అయిపోతాడు. నా జీవితానికి ఏది దేవుని ఉద్దేశమో అదితో పాటు నా యొక్క కోరిక ఇష్టము కూడా దేవుని యొక్క పరిగణలోనికి తీసుకుంటాడు. నా కుమారుడు కుమార్తె యొక్క క్షేమమును నేను ఎలాగైతే ఆలోచిస్తానో అలాగే వాడి ఇష్టాలను కూడా పరిగణలోనికి తీసుకుంటాను. ఇది నా స్వభావం కాదు, దేవ స్వభావం. పిల్ల ఇన్నిసార్లు అడుగుతోంది, పాపం అనిపిస్తుందా అనిపించదా? పెళ్ళి ఇన్నిసార్లు అడుగుతున్నాడు, అనిపిస్తుందా అనిపించదా? ప్రేమ ఉన్నదా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది జన్యు సంబంధమైనటువంటి విషయం. అలాగే దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నా కొరకు తన రెక్కలు చాస్తూ ఉన్నాడు, తన కార్యము నా జీవితంలో జరిగించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. దానికి సంబంధించిన శుభవచనం నా జీవితంలో ఎప్పుడో మొదలైపోయింది. కానీ ఇప్పుడు నేను కళ్ళు తెరిచి ఈ బాధలేటి, ఇబ్బందులేటి, గోలేటి, అయ్యి బాబోయ్ తట్టుకోలేకపోతున్నాను నేను అనుకుంటాను. కానీ దేవుడు నాకు ముందు వినిపించినటువంటి తన గుణాలను, తన డిగ్రీలను నేను మర్చిపోయాను కాబట్టి భయపడుతూ ఉన్నాను. మరియమ్మ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రభువు నీకు, నేనంటాను యేసుక్రీస్తు మరియమ్మకు మాత్రమే అనుగ్రహించబడితే ఆమెకు తోడై ఉంటాడు. మరి నాకు అనుగ్రహించబడలేదా? అనుగ్రహించబడితే తోడై ఉన్నాడు కదా. ఈ ప్రశ్న ఆయన గారి దగ్గరికి వెళితే చాలా విచిత్రంగా చెప్తాడు. యోసేపు గారి దగ్గర, గిద్యోను దగ్గరికి వెళ్తే ఇంకా విచిత్రంగా చెప్తాడు. యెహోవా తోడై ఉంటే మాకీ గతేందయ్యా, ఈ దొంగసాటుతో దుళ్ళగొట్టుకోవాల్సిన బాధ ఏంటయ్యా?
యెహోవా తోడై ఉంటే నేను ఈ యొక్క రాజ్యంలో దాసునిగా బానిసగా బతకాల్సిన పని నాకేటయ్యా. నా కొడుకు కూలి పని చేస్తున్నాడు అనుకోండి, నాకు ఎలా ఉంటది? బాగుంటుందా? ఎందుకంటే అడే కలెక్టర్ అవ్వాలి, కనీసం ఉద్యోగం వస్తుంది, లేదా ఒక మంచి స్థితిలో ఉండాలని కదా నేను కోరుకునేది. కానీ దేవుడు నిన్ను ఇక్కడ కూలి పని ఎందుకు చేయిస్తున్నాడంటే యు మస్ట్ బి నో అబౌట్ ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నువ్వు ఖచ్చితంగా విలువలు తెలుసుకోవలసిన వాడవై ఉన్నావు. అందుచేతనే దేవుడు నిన్ను ఈ మార్గం గుండా నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు ఉత్తినే నలపట్ల, దేవుడు ఉత్తినే తీసుకెళ్ళట్లా, దేవుడు ఉత్తినే ఇవన్నీ జరిగించట్లా. ఒక సంకల్పము తన మనస్సులో ఉంది. ఆ సంకల్పమును బట్టి సమస్తమును నడిపిస్తూ ఉన్నాడు. హాయిగా గర్భఫలాన్ని వచ్చేసి హ్యాపీగా ఉంటే పోదు కదయ్యా. నాకు ఈ నిందలు వినబడడం బాధగా ఉంది, నన్ను తరవడం బాధగా ఉంది, మహారాజే మమ్మల్ని చంపేయడానికి ప్రయత్నం చేస్తుంటే తప్పించుకోవడం కష్టంగా ఉంది అని ఆమె బాధపడుతున్నప్పటికీ దేవుడి యొక్క అంటే ప్రభువు ఆమెకు తోడై ఉన్నాడు. అవునా కదా? నేను ఇలా నడుస్తున్నప్పటికీ, ఇంతటి ఇరుకు మార్గంలో నడుస్తున్నప్పటికీ, ఇంత ఇబ్బందుల మార్గంలో నడుస్తున్నప్పటికీ నేనెందుకు ఆ మాట అనుకోలేకపోతున్నాను? వదిలేస్తాడు దేవుడు. వదిలేయడానిక నిన్ను పిలిచింది, ఆ వదిలేయడానిక ఇంత సంకల్పం పెట్టింది, వదిలేయడానిక నీ దగ్గరకు వచ్చి నీ డిగ్రీలు పరిచయం చేసుకున్నది. నాకు అర్థం కావటం లేదంటే దేవుని మాట. వాళ్ళ నాన్న వాడికి చెప్తా ఉంటాడు, ఒరే ఐస్ క్రీమ్ తింటే చాలా జలుబు చేస్తుంది, తర్వాత హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, నా మాట వినరా అని చెప్పి వాడి చేయి పట్టుకుని తీసుకెళ్తా ఉంటే వాడు పెట్టే ఏడుపు ఉంటుంది చూసారా. ఐస్ బండోడు ఆడిని ఎలాగైనా వీడు కొనాలని ఆడు ఇంకో 2 సార్లు గంట కొడతా ఉంటే, ఈ గంటను చూసి వీడు బాగా రెచ్చిపోతా ఉంటే, ఇదంతా తట్టుకోలేని నాన్న నీ చావు నువ్వు చావరా అని చెప్పి వాడికి ఐస్ క్రీమ్ కొని ఇచ్చేస్తావు. ఈ సిచ్యువేషన్ మీకు అర్థమైంది అనుకుంటా. నేను కూడా ఇలాగే ఏడుస్తున్నా. ఏదో మా నాన్న ఏదో చెయ్యాలని అనుకుంటా ఉన్నాడు, మా నాన్న ఏదో ఉద్దేశించాడు, మా నాన్న ఏదో చెయ్యాలి, చెందాలి, వీడిని ఇలా చెయ్యాలి అనుకుంటున్నాడు. నేనేం చేసుకుంటున్నా? నువ్వు నాకు ఇది ఇస్తావా సత్తవా? శుభం అనే మాట మనందరి జీవితంలో చాలా రోజులైన వినబడినటువంటి శబ్దం. ఎందుకంటే ఆ సింటమ్స్ మన జీవితంలో కనబడతా ఉంది. ఎక్కడికి వెళ్తే అక్కడ దర్జాగా ఒక ముళ్ళ పరిగి పడుతుంది అన్నమాట. ఏది మొదలెడితే అది చాలా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. నేను చెప్తుంది కాదు, లేఖనం చెప్తుంది, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. దేవుడే నీకు తోడై ఉన్నాడమ్మా. నీ జీవితంలో ప్రతి దినము ఒక ఉద్దేశాన్ని బట్టి నిర్ణయించబడుతోంది. నీ కుటుంబంలో ప్రతిదీ ఒక ఉద్దేశాన్ని బట్టి జరిగించబడుతోంది. ప్రతి దాని మీదను దేవుని యొక్క ఆలోచన ఒకటి ఉన్నది. ఆ ఆలోచన బట్టి సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఆ జరుగుతున్నటువంటి వాటిలో దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుడు చెబుతున్న మాట ఈ ప్రకటన గ్రంథంలో కనబడతా ఉంది. దయచేసి నువ్వు భయపడకు. ఇది నీ జీవితం మాత్రమే కాదు, దేవునికి ఇష్టమైన ఒక ఉద్దేశం నీ మీద ఉన్నది. ఒకవేళ చివరి మాట, ఒకవేళ రాజా నేను ఇక్కడ చచ్చిపోవలసి వచ్చినా అది నా దేవుని ఉద్దేశం అయితే నేను రెడీ. ఒకవేళ నేను చచ్చిపోవడం నా దేవునికి ఇష్టం లేకపోతే ఈ మంట నన్నేం చేయలేదు, నీ ఆజ్ఞ నన్నేం చేయలేదు అని చెప్పగలిగేటటువంటి సిచ్యువేషన్ ని చూడండి, అని చెప్పగలిగేటటువంటి దేవుని యొక్క దర్శనాన్ని చూడండి, అని చెప్పగలిగేటటువంటి విశ్వాసంలోనికి మీరు రండి. ఎంతసేపు భయపడి చేయబాకండి. ఎందుకంటే దేవుడే దర్శించి చెప్పిన మాట ఏంటంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పిన తర్వాత సంగతి చెప్పిండు. తోడై ఉన్న దేవుణ్ణి మర్చిపోకండి, దేవుడు నీతో ఉన్న సంగతిని మర్చిపోకండి. నమ్మకమైన సాక్షియు రాశాడు ఆయన గురించి. ఆ ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు రాశాడండి. ఆయన తోడై ఉన్నాడనే సంగతి మర్చిపోకండి.
దేవుని కార్యము కొరకు మీ జీవితాల్లో ఖచ్చితంగా నిలబడండి. అంత్యకాలంలో స్టెఫనుల వలె, అంత్యకాలంలో పౌలుల వలె, పేతురు వలె, దేవుని యొక్క మోషే వలె నిలబడదాం. దేవుని కార్యాలు సంపూర్తి చేద్దాం మన జీవితంలో. ఆ సింహాసనం ఎదుట కనబడినప్పుడు యోబు ఒక సెంటెన్స్ చెప్తాడు, నేను రాజులాగా. ఎందుకని? మనోడు ఎప్పుడు సొంత ముగ్గెట్టలా. అంత రాజుగా వెళ్ళాడంటే అర్థం ఏంటి? సొంత ముగ్గెట్టినోడే కొద్దిగా తేడాగా వెళ్ళాలి. అయ్యి జీవితంలో సొంత ముగ్గులు ఎట్టేసాడు, అసలు ముగ్గు మర్చిపోయింది నేను ఇక్కడ అన్నవాడు ఏం చేస్తాడు? కాబట్టి దేవుని ఉద్దేశంలోనికి జాగ్రత్తగా చూద్దాం. దేవుని హస్తం మన వెనకాల, ఆయన మహిమ మేఘం మన మీద ఖచ్చితంగా ఉంది. ఆ ఉద్దేశంలో ఉంది కాబట్టి దేవుడు నీ జీవితంలో ఈ శుభవచనాన్ని వినిపించాడు. ఖచ్చితంగా దేవుని కొరకు జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.